అపూర్వ పంపించిన రౌడీలు భూమిని పడవపోతూ ఉంటారు. తప్పించుకోవడానికి భూమి కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా కింద పడిపోతున్న భూమిని గగన్ పట్టుకుంటాడు. గగన్ని చూసిన భూమి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. రే, ఏంటి నువ్వు దాన్ని కాపాడుతావని అనుకుంటున్నావా? ఈరోజు అది మా చేతుల్లో చచ్చిందే, నువ్వు కాపాడలేవురా, అడ్డు తప్పుకో అని రౌడీలు కత్తి చూపిస్తూ గగన్ని బెదిరిస్తుంటారు. ఏంట్రా, నేనుండగా ఆ అమ్మాయిని చంపుదామనుకుంటున్నారా? మీరెలా చంపుతారో నేను చూస్తాను అని గగన్ వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు. ఇక గగన్ను వాళ్ళ రౌడీలందరినీ కూడా బాగా కొడుతూ ఉంటే భూమి అయితే అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రౌడీలందరూ అక్కడి నుంచి పారిపోయిన వెంటనే రా కారెక్కు అని గగన్ పిలుస్తూ ఉంటాడు భూమిని. ఏంటి సార్, నేనెందుకు రావాలి మీతో పాటే? నేను రాను సార్, నేను శత్రువు కూతుర్ని కదా, శత్రువు కూతుర్నని పక్కన పెట్టి మీరు నా ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్, నేనైతే మీతో రాను, ఎందుకంటే నేను శత్రువు కూతుర్ని కదా అని భూమి ఇక దండం పెట్టి నేను రానని చెప్తూ ఉంటుంది. చూడు, నా కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే నేను చూస్తూ వదిలేస్తానని ఎలా అనుకున్నావు? రా, వచ్చే కారెక్కు అని గగన్ పిలుస్తూ ఉంటాడు. నేను ఎక్కనని చెప్తున్నాను కదా, నన్ను వదిలేయండి, నా చావేదో నేను చేస్తాను అని భూమి వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని గగన్ భూమి చేయి పట్టుకుంటాడు. వదలమని చెప్తున్నాను కదా అని భూమి అంటూ ఉంటుంది. నేను నిన్ను ఎక్కమని చెప్తున్నాను కదా అని కారెక్కు అని భూమిని ఇక కారు ఎక్కిచ్చేస్తాడు. గగన్ భూమిని కారులో ఇంటికి తీసుకువస్తూ ఉంటాడు. మరోపక్క అపూర్వ అయితే ఏంటి ఆ భూమి మిస్ అయిపోయిందా? ఈరోజు దాని చావు చూడాలనుకుంటే ఈ వెధవలు చంపలేదా అని అపూర్వ అయితే బాగా కోపంగా కంగారు పడుతూ ఉంటుంది. భూమి గగన్ ఇద్దరైతే ఇంటికి వస్తూ ఉంటారు.